శ్రీ గురుభ్యో నమ. ముందుగా యోగాచార్యులైనటువంటి శ్రీ ముద్రాప్రగడ ప్రకాశ్రావు గారికి, దీప్తి వారి కుమార్తె దీప్తి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు యాదయ్య. మేము విద్యానగర్లో ఉంటాము. నేను బ్యాంకులో రిటైర్డ్ మేనేజర్. నా వయసు 75 ఇయర్స్. నేను రిటైర్ అయినప్పటి నుంచి కూడా యోగా ప్రాక్టీస్ చేస్తూ రెగ్యులర్గా యోగా చేసుకుంటూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా. భగవంతుడి దయ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్నీ మామూలుగా నడుస్తున్నది. కానీ ఈ మధ్య 75 ఇయర్స్ వచ్చింది కాబట్టి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని రావడం వల్ల యోగా పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను అన్నమాట. చేయనప్పుడు అయ్యో ఎట్లా యోగా చేయలేకపోతున్నా అనే సమయంలో భగవంతుడి దయ వల్ల నాకు ఈ ముద్రా ప్రాణాయామం ఒకటి ఉందని స్నేహితుల ద్వారా తెలిసిందనమాట. సో నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ముద్రా ప్రాణాయామం గురించి నాకు మొదలుగా జ్ఞానం, సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. యోగాలో యాజ్ పార్ట్ ఆఫ్ యోగా ముద్ర చెప్తూ ఉంటారు, చేస్తాము. కానీ అది 1 minute 2 minutes ఏదో చేస్తాము. దాని మీద దానివల్ల వచ్చే ఫలితాలు కానీ, దాని మీద ఫుల్ సబ్జెక్ట్ మీద కంట్రోల్ కానీ, అవగాహన కానీ లేదన్నమాట. అయితే ఈ ఒక స్నేహితుడి ద్వారా ఇట్లా ముద్రా ప్రాణాయామం మంచిది అని చెప్పి తెలుసుకొని యూట్యూబ్లో వెతికగా ప్రకాశ్రావు గారి యూట్యూబ్లో చూడడం జరిగిందనమాట. ఆ యూట్యూబ్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ అనిపించింది. కానీ గురుముఖత నేర్చుకునే విద్య మోర్ పవర్ఫుల్ దాన్ మామూలు బుక్ రీడింగ్ అని చెప్పి నా ఉద్దేశం. అందువల్ల సార్ ఫోన్ చేయడం జరిగింది. అయితే ప్రాక్టికల్ క్లాసెస్ తీసుకుంటారా అని అడిగాను. అడిగితే అక్టోబర్లో అట్లా స్టార్ట్ చేస్తాము అన్నట్టుగా అన్నారు అనమాట. అయితే వారు చెప్పిన ప్రకారమే అక్టోబర్లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. దీప్తి గారుతో మాట్లాడడం జరిగింది. వారికి డబ్బులు కూడా కట్టి నేను బుక్ చేసుకున్నాను. అయితే అక్టోబర్ బ్యాచ్ మేడం ఇంగ్లీష్లో చెప్పింది అనమాట. ఇంగ్లీష్లో నాకు అంత కంఫర్టబుల్ అయినట్లేదు మేడం, నాకు తెలుగు అయితే కంఫర్టబుల్ ఉంటుందని చెప్పాను. ఆమె నా రిక్వెస్ట్ ఒబిలైజ్ చేసి మళ్ళీ ఎమ్మడే తొందరనే నవంబర్లోనే మళ్ళీ క్లాస్ 2వ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం గారికి. తర్వాత ఈ ముద్రా ప్రాణాయామం అనేది చాలా శ్రేష్టమైంది, చాలా ఉత్తమమైంది అని అర్థమైంది నాకు. ఎందుకంటే మనము ఏ అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, ఏ వైద్యం కావాలన్నా కూడా మనం డాక్టర్ దగ్గర పోవాలి, వాళ్ళు రాసే మందులు వాడాలి. ఆ మందులు వాడితే మనం డాక్టర్ వాడికి డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ వాడే మందులతోటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాణాయామం ఏంటంటే ఈ ముద్రలతోటి మనం కూర్చున్న దగ్గరనే మనకు మన ఆరోగ్యం సరి చేసుకునే అవకాశం. డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు, నర్సుల పని లేదు, ఇంకెవరు మనకు సహాయం కూడా అవసరం లేదు. మనముగా దీన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనం తినే ఫుడ్ ద్వారా మనకు ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే మన ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ బాడీలో ఎక్కడెక్కడ ఎంత అవసరం ఉంటుందో ఆ సమపాళ్ళలో బాడీకి సప్లై కావాలి. మన శరీరంలో ఉండే చక్రాల ద్వారా మన ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయ్యి అన్ని భాగాలకి సరిగ్గా అందజేస్తాయి అన్నమాట చక్రాలు. అయితే అది సరిగ్గా మన ఎనర్జీ ప్రాపర్గా మన అన్నిటికీ అందకుండా ఉండడానికి కారణం మన జీవన విధానమే.
మన ఫుడ్ హ్యాబిట్స్, మన జీవన విధానం, దాన్ని బట్టి ఆరోగ్యంలో డిస్టర్బెన్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం ముద్ర ప్రాణాయామం చేయడం వల్ల అది ఆ ఇంబ్యాలెన్సెస్ అన్నీ తొలగిపోయి బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఇంకా అందుకని మనం కూర్చునే దగ్గరనే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మనకు మనంగా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే అవకాశం అన్నమాట ఇది. అయితే మనకు జనరల్గా మనం ఏంటంటే అన్ని దానాలన్నిటికంటే అన్నదానం గొప్పదని మనం వింటూ ఉంటాం జనరల్గా. కానీ నా ఉద్దేశంలో అన్నదానం కంటే కూడా ఆరోగ్య దానం ఇంకా గొప్పది. ఎందుకంటే మనం అన్నదానం చేయడానికి కావాల్సిన సంపాదించడానికైనా, మరి అది సంపాదించింది దానం చేయడానికైనా కూడా మనకు శక్తి కావాలి. ఆరోగ్యం బాగుంటేనే ఈ దాన ధర్మాలు అనేవి చేయగలుగుతాం. కాబట్టి ఆరోగ్యం అనేది అన్నదానం కంటే గొప్పదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ రోగాలు మనకు జనరల్గా బీపీ, షుగరు, హార్ట్ అటాక్లు ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ వీటంత డేంజర్ కాకపోయినా కాన్స్టిపేషన్ అనేది కూడా ఒక జనరల్ ప్రాబ్లము. అది కూడా కాంప్లికేటెడ్ అనుకోవాలి. ఎందుకంటే కాన్స్టిపేషన్ తోటి మనం పొద్దున్నే లేవగానే మనకు ఫ్రీ అయిపోతే మనం డే అంతా యాక్టివ్గా ఉంటాం, ఏ పనైనా చేయగలుగుతాం. కానీ కాన్స్టిపేషన్ అనేది కూడా ఒక పెద్ద జబ్బు అని అనుకోవచ్చు. నాకు ఈ ముద్రా ప్రాణాయామం మొదలుపెట్టి కొద్ది రోజులకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది, తగ్గింది, చాలా వరకు 90% తగ్గింది. ఇంకా మేడం గారు దీంట్లో ఇదొక ఓషన్, ఈ ముద్ర ప్రాణాయామం అనేది కూడా ఒక ఓషన్. ప్రకాష్ రావు గారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉండి వారు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వారికి ఎక్కడనో ఇది ఒక విద్య ఉంది, ప్రాణాయామం, ముద్ర ప్రాణాయామం, దీనివల్ల రోగాలు నయమవుతాయని తెలుసుకున్నాక అప్పుడు దాని మీద శ్రద్ధ పడి దేశంలో ఎక్కడెక్కడ దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కలిసి మాట్లాడడం, వాళ్ళతో చర్చించి, భాష రాకపోయినా కూడా దాని ట్రాన్స్లేషన్ చేపించుకొని మాట్లాడి చాలా పర్ఫెక్ట్ మాస్టర్ అయిపోయారు. వారు గ్రంథాలు రచించడమే కాకుండా వారి సాధ్యమైనంత కొన్ని వేలాది మందికి ఆరోగ్యాలను ప్రసాదించారు. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో మనం మానవ జన్మ ఎత్తినందుకు మనకున్న సంపద ఏదైనా సరే, అది డబ్బులు కానీ, ఆరోగ్యం కానీ, జ్ఞానం కానీ 10 మందికి పంచడం అనేది ఒక దైవగుణం. ఈ దైవగుణం ప్రకాష్ రావు గారికి వచ్చింది. అయితే వారికి వచ్చిన విద్య, వారితోటే ఇది కాకుండా మరి వారి తర్వాత తరాలకు కూడా ఈ విద్య, ఈ ఆరోగ్యము, ఇవన్నీ ఈ సేవలు అందాలనే ఉద్దేశంగా వారి కుమార్తె దీప్తి గారికి ఈ విద్యను బోధించారు. దీప్తి గారు కూడా చాలా శ్రద్ధగా ఆమె ఉద్యోగం చేసి కూడా జాబ్ రిజైన్ చేసి ఈ కార్యక్రమంలో దిగారు. సబ్జెక్టు ఎంత డీప్ అంటే అంత డీప్గా వారు చదువుకున్నారు. మనకి ఈ క్లాసులో బ్యాచ్లు చేరినందుకు దీని గురించి సంపూర్ణ అవగాహన మాకు కల్పించారు. అయితే ఇప్పుడు ఈ సబ్జెక్టు ఇంతకుముందు తెలియదు కాబట్టి ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటున్నాము. వారు చెప్పిన నాలెడ్జ్ తోటి దీన్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మేము మా ఆరోగ్యం బాగా చేసుకొని ఇంకా మనకు తెలిసిన నలుగురికి హెల్ప్ చేసి ఆరోగ్య రీతిగా వారికి హెల్ప్ చేసి ఆరోగ్యం తప్పకుండా మంచిగా చేసుకోవాలని ఉద్దేశంగా ఉన్నది. సో ఇంకా ఇదే కాకుండా మనకు రోజు దెబ్బ తగిలితే దీప్తి గారు ఈ ముక్కుల ముద్ర అనే ఒకటి ఇట్లా పెట్టి ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ పెట్టి దాన్ని 27 శ్వాసలు తీసుకొని మళ్ళీ తర్వాత దానికి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలని చెప్పారు.
చెప్తే అది అనుకోకుండా నాకు దెబ్బ తగలడము, నేను అది ట్రై చేయడము జరిగింది. అది నిజంగా మిరాకిల్ లాగానే ఒక 2-3 డేస్లో ఆ దెబ్బ కంప్లీట్గా నయమైపోయి బాగైందనమాట. సో ఇంతేకాదు ఇక వారు చాలా వారి లైఫ్లో వారు ప్రాక్టీస్ చేస్తూ కొన్ని వందల వేల మందికి రకరకాల జబ్బులు, చాలా క్రానిక్ జబ్బులు, డాక్టర్ బాగా చేయలేని నోమా జబ్బులు కూడా వీరు బాగా చేశారు. సో అందుకని వీరికి భగవాన్ మళ్ళీ ఇంక ఈ మధ్య ఇంకా ఈ సేవలు ఇంకా ఉధృతంగా అందరికీ అందాలనే ఉద్దేశంగా ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకని భగవంతుడు ప్రకాశ్రావు గారికి, దీప్తి గారికి ఇంకా ముందు ఎక్కువ సేవలు చేసుకునే సేవలు అందించడానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని, సంపదను అన్నీ ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.